యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారం. సామెతల గ్రంథము 9:10-11 ఈ మాట రాయబడింది. దేవుణ్ణి ఆరాధించుట, దేవునికిచ్చే స్థానాన్ని దేవుడికి ఇవ్వడమే జ్ఞానము, తెలివి, వివేచనకు మూలం అని బైబిల్ సెలవిస్తుంది. మనం గమనించినట్టయితే జ్ఞానము చేత ఇల్లు కట్టబడను, వివేచన చేత అది స్థిరపరచబడను, తెలివి చేత రమ్యమైన సర్వ సంపదలతో నింపబడను. కాబట్టి మన జీవితాలు కట్టబడటానికి, మన జీవితాలు స్థిరపరచబడటానికి, మన జీవితాలు నింపబడటానికి దేవుణ్ణి ఆరాధించుట, దేవునికి ఇచ్చే స్థానాన్ని దేవునికి ఇవ్వడం మనందరి జీవితంలో జీవన శైలిగా మారునుగాక. దేవుడు ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు. 11వ వచనం, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమవును. విజ్డమ్ విల్ ఎక్స్టెండ్ యువర్ లైఫ్, మేక్ ఎవ్రీ ఇయర్ మోర్ ఫ్రూట్ఫుల్ దెన్ వన్ బిఫోర్. అలాంటి జ్ఞానమైన, అలాంటి వృద్ధిని, అభివృద్ధినిచ్చే దేవుని యొద్దకు మనం వెళ్దాము గాక. ఆయనే మన ఆధారము, ఆయనే మన జ్ఞానము, వివేచము, తెలివి, నీతి అయి ఉన్నాడు. కాబట్టి ఆయన్నే ఆధారం చేసుకొని జీవితం ఆయనకి ఇచ్చేస్తానని ఆయనకి ఇద్దాం. గాడ్ బ్లెస్ యూ.